అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. టాపిక్ తిరుపతి లడ్డు, అందులో కలిసిన బీఫ్ ఫ్యాట్. ఈ అంశం తిరిగి తిరిగి చిలికి అంటే విషయం పెద్దదే, కానీ మన దేశంలో మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ రంకు ఎలా ఉంటుందంటే, ఎవడైతే ముందుకొచ్చి మాట్లాడతాడో అడుదిరిగి ఆ ఇష్యూ మొత్తం వాని మెడకు చుట్టేస్తారన్నమాట. ఎవడొచ్చి బలంగా మాట్లాడతాడో, ఎవడైతే గట్టిగా కుండ బద్దలు కొట్టినట్లు నిజాలు చెప్తాడో వానికి ఈ ఉచ్చుని బిగించేస్తారన్నమాట. అందుకే ఎవ్వరూ ఇలాంటి విషయాలలోకి అంత ఈజీగా జోక్యం చేసుకోరన్నమాట. అయితే ఈ విషయంలోకి మీ అందరికీ తెలిసిన విధంగానే పవన్ కళ్యాణ్ గారు రావడం, చాలా గట్టిగా మాట్లాడడం, అది నేషనల్ వైడ్గా బాగా సెన్సేషన్ అవ్వడం, దానికి సంబంధించి హీరో కార్తీ గారు ఏదో లడ్డు అనే చాలా సెన్సిటివ్ విషయం, ఇలాంటి విషయాల్లోకి ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పి ఆయన మాట్లాడడం, తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆ విషయం గురించి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడడం, దానికి కార్తీ గారు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి సారీ సార్, ఏమన్నా మత విశ్వాసాలకు ఏమన్నా విఘాతం కలిగి ఉంటే నా వల్ల ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, బట్ నేనైతే ఎవరికో ఇబ్బంది కలగాలని అయితే నేను మాట్లాడలేదు సార్, అది ఆ సందర్భంలో అలా జరిగిపోయిందని చెప్పి ఆయన చెప్పడం, దానికి కళ్యాణ్ గారు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మీ అన్నగారి మూవీ, మీ మూవీలు హిట్ అవ్వాలని చెప్పి ఆయన కోరుకోవడం, తర్వాత ప్రకాష్ రాజ్ వచ్చి నిన్న మొన్న ఏదో మాట్లాడడం జరిగింది. సరే, ప్రకాష్ రాజ్ గారి విషయం పక్కన పెడితే కాసేపు పవన్ కళ్యాణ్ ఆయన గురించి కొంతమంది మాట్లాడే ఏంటంటే, పవన్ కళ్యాణ్ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని, ఆయన మతాల మధ్యలో చిచ్చు పెడుతున్నాడని చెప్పి, ఆయన మతాలకు అంటే జనరల్గా పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లోకి వచ్చిందే మత ప్రస్తావన లేని రాజకీయం అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొని ఆయన రాజకీయంలోకి వచ్చి ఈరోజు మాట్లాడితే నేను హిందువుని, హిందువులకు అన్యాయం జరగొద్దని చెప్పి ఒక మతం గురించి ఆయన ప్రస్తావించడం, ఇది రాజకీయం కాదా, మత విద్వేషాలు రెచ్చగొట్టడం కాదా, మత రాజకీయం కాదా, ఇది పవన్ కళ్యాణ్ గారు ఆయన సిద్ధాంతాలకు విరుద్ధంగా వెళ్తున్నట్టు కాదా అని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. నేను అక్కడక్కడ ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కూడా ఇవి చూడడం జరిగింది. అయితే నేను మాట్లాడొచ్చేది ఏంటంటే చాలా సింపుల్ థింగ్. ఇప్పుడు మత ప్రస్తావన లేని రాజకీయం అంటే మతాల గురించి మాట్లాడకుండా ఉండటం కాదు. ఏ మతానికైనా లేకపోతే ఏ మత విశ్వాసాలకైనా విఘాతం కలిగినప్పుడు ధైర్యంగా ముందుకొచ్చి ఆ జరుగుతున్న ఒక హేయమైన చర్యని తిప్పికొట్టడం, ఏ మతానికి అన్యాయం జరిగినా ముందుకొచ్చి మాట్లాడి వాళ్ళకు భరోసా నింపడం, ఏ మతానికైతే ఏమంటారు వాళ్ళ విశ్వాసాలు దెబ్బతింటాయో వాళ్ళందరిలో ఒక నూతన ఉత్సాహాన్ని నింపడం. అంతేగాని మత ప్రస్తావన లేని రాజకీయం కాబట్టి మతాల గురించే మాట్లాడొద్దు అనడం కాదు. ఇక్కడ ఏ మతానికి అన్యాయం జరిగినా దాన్ని ఖండించడం. నాకు తెలిసినంతవరకు మత ప్రస్తావన లేని రాజకీయం అంటే అది. పవన్ కళ్యాణ్ అనేటోడు హిందువుల గురించి మాట్లాడొద్దు, హిందుత్వం గురించి మాట్లాడొద్దు, అదే కదా నిజమైన మత ప్రస్తావన లేని రాజకీయం అని చెప్పి మీరు భావిస్తే, ఇదే పవన్ కళ్యాణ్ అనేవాడు గతంలో జీసస్ గురించి చాలా గొప్పగా మాట్లాడిండు. ఇప్పుడు బైబిల్లో ఒక సూక్తి ఉంటుందంట, ఒక వాక్యం, తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని చెప్పి ఒక మహావాక్యమే, చాలా గొప్ప వాక్యం అని చెప్పి రాసి ఉంటుందంట. వాస్తవానికి నేను ఒక పచ్చి హిందువుని, నేను ఇంతవరకు బైబిల్ చూడలేదు, నేను ఇంతవరకు బైబిల్ చదవలేదు, నేను ఇంతవరకు చర్చిలోకి వెళ్ళిన సందర్భాలు కూడా చాలా రేర్. ఏదైనా అవసరానికి పోతా కానీ దేవుణ్ణి మొక్కడానికి నేను పోయిన సందర్భాలు లేవు అసలు. మరి అలాంటి నాకు ఈరోజు తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అనే వాక్యం నాకు ఎట్లా తెలిసింది? ఇదే పవన్ కళ్యాణ్ అనేవాడు మాట్లాడటం వల్లనే. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎక్కడ మన మంగళగిరి పార్టీ ఆఫీస్లో మాట్లాడిన మాటలు అవి చూసే నాకు ఒక వాక్యం తెలిసింది, ఓహో వాస్తవమే కదా ఇది అని చెప్పి. మరి అతనే మతాల గురించి మాట్లాడడం ఆపేస్తే ఈ వాక్యం మాకు తెలిసేది కాదు.
అట్లనే ముస్లిం సోదరుల గురించి కూడా ఎన్నో మంచి మంచి వాక్యాలు మాట్లాడిండు ఆయన. ముస్లింల గురించి ఇక చెప్పాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మెజారిటీ అంటే ఎక్కువ మంది హిందువులు ఉన్నారు కాబట్టి హిందువులు ఆయనను కనెక్ట్ అయ్యారు. కానీ ఉన్న దాంట్లో నుంచి ఎక్కువ పర్సంటేజ్ ఎవరు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముస్లింలో 10 మందే ఉన్నారనుకుందాం, 10లో ఒక 8 మంది ఆయనను ఫాలో అవుతే 80% రేషియోతో ఆయన ఆ మతానికి కనెక్ట్ అయినట్టు. అదే హిందువుల్లో ఒక 100 మంది హిందువులు ఉంటే అందులో ఒక 50 మంది కనెక్ట్ అయితే జనాభా పరంగా చూస్తే హిందువులు ఉంటారు, కానీ పర్సంటేజ్ పరంగా చూస్తే ముస్లింలు ఉంటారు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారిని అనుసరించే వాళ్ళలో ఎక్కువ మంది ముస్లిం సోదరులే ఉంటారు. ఆయన మతానికి అంత పెద్ద పీట వేస్తాడు ఆయన. చాలా సందర్భాల్లో చూసినా మనం ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడైనా పబ్లిక్ మీటింగ్ పెట్టినప్పుడు ఏదైనా నమాజ్ చదువుతూ ఉంటే ఆగండి కాసేపు మాట్లాడొద్దు ఇక్కడ మనం అని చెప్పి ఆయన మీటింగ్ని, ఆయన పొలిటికల్ మీటింగ్ని ఆయన ఎంత ఉద్వేగంగా ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం లేకపోతే దేశ ప్రయోజనాల మీద ఒక సుదీర్ఘమైన స్పీచ్ ఇచ్చే టైంలో కూడా మధ్యలో నమాజ్ వినిపిస్తే వెంటనే ఆగిపోతాడు ఆయన. అది ఆయన ఒక ఏమంటాం ఒక ఇస్లాం మతానికి ఆయన ఇచ్చే గౌరవం, ఇస్లాం మతానికి ఆయన చూపించే ప్రేమ అది. అలాంటి ఈరోజు హిందువులకు లేకపోతే హిందూ భావాలు కలిగిన వ్యక్తులకి, హిందూ మతస్థులకి, హిందూ మత విశ్వాసాలకి విఘాతం కలిగినప్పుడు దాని గురించి వచ్చి మాట్లాడితే కూడా దానికి మతాలని జోడించి ఇలా పోస్టులు పెడుతున్నారు చూసారా. మీ వక్రబుద్ధికి సిగ్గుపడరు నాయన. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక మతానికి సంబంధించినవాడు కాదు. ఎట్ ఏ టైం ఏ ఒక్క మతానికి సంబంధం లేనివాడు కాదు, ఏ ఒక్క మతానికి సంబంధించిన వాడు కాదు. సమస్త కమ్యూనిటీస్ ఆయనకు సంబంధించినవి, సమస్త రిలీజియస్ అన్నీ ఆయనకు సంబంధించినవి. ఆయన ఒక హిందువు కాదు, ఆయన ఒక క్రిస్టియన్ కాదు, ఆయన ఒక ముసల్మాను కాదు, ఆయన ఒక ఇండియన్. ఈ భారతదేశంలో ఎన్ని మతాలున్నా, ఎన్ని కులాలున్నా, ఎన్ని వర్ణాలున్నా వాళ్ళందరి ఆశజ్యోతైన వాళ్ళందరి కోసం మాట్లాడతాడు. రేపు పొద్దున ఇదే క్రైస్తవ సోదరులకు ఏదైనా అపాయం వస్తే, వాళ్ళ మత విశ్వాసాలకు ఏదైనా విఘాతం కలిగితే అందరికంటే ముందు రెస్పాండ్ అయ్యేది ఇదే పవన్ కళ్యాణ్. రేపు ఏ ఇస్లాం సోదరుడికి, ఏ ముసల్మాన్కి కష్టం వచ్చినా అందరికంటే ముందుకొచ్చి ఆదుకునే వ్యక్తి ఇదే పవన్ కళ్యాణ్. కాబట్టి పవన్ కళ్యాణ్కి మనం మత రంగుల్ని పులిమేసి, పవన్ కళ్యాణ్కి మనం మత పిచ్చ అనే ఒక ముద్రను వేసేసి మనం పబ్లిష్ చేసినంత మాత్రాన ఆయనకేదో ఒరిగిపోతుంది, ఆయనకేదో నష్టం జరిగిపోతుంది అని ఊహించడం మీ భ్రమ, మీ పిచ్చితనం, మీ అమాయకత్వం. ఎలా అంటే ఆకాశం వైపు చూసి ఫు అని ఉమ్మేస్తే ఆ ఉమ్ము తిరిగి మన మొహాన్నే పడుతుంది తప్పితే ఆకాశం ఏమి మలినం కాదు. పవన్ కళ్యాణ్ అనే వాడి వ్యక్తిత్వం కూడా ఆకాశం లాంటిది. దాని మీద మనం ఒక మత ముద్ర, మనం ఒక కుల పిచ్చ, మనం ఒక డబ్బు పిచ్చిని ఆడి మీద వేద్దాం అనుకుంటే అది తిరిగి వచ్చి మళ్ళీ మన మీదనే పడుతుంది తప్పితే అది ఆ వ్యక్తికి ఏ మాత్రం అతుక్కోదు, అంటుకోదు. ఆకాశంలాగా మలినం లేనటువంటి మనిషి పవన్ కళ్యాణ్. మీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్కి ప్రస్తుతం ఉన్న భార్య క్రిస్టియన్. పవన్ కళ్యాణ్ ఎక్కువగా ప్రేమించే వాళ్ళు మన ముసల్మాన్స్, మన ముస్లిం సోదరులు. నాకు తెలిసిన వాళ్ళు లేరా మా వాళ్ళు? బోల్డ్ మంది. మా అమీరన్న ఉన్నాడు తాడిపల్లిగూడ నుంచి. ఎంతోమంది సోదరులు, ఎంతోమంది, నాకు పేర్లు గుర్తు రావట్లే కానీ ఎంతోమంది నాకు మా తెలంగాణ నుంచి కూడా అన్న పేర్లు టైంకు రావట్లే కానీ బోల్డ్ అంతమంది. వీళ్ళందరిలో ఆయన మీద ఏదో ముద్రేసి ఆయన ఏదో మత ఒక ద్వేషి అని, ఒక అదని ఇదని పోస్టులు పెట్టడం నిజంగా మన దిగజారుడుతనానికి, మన ఒక రంకు రాజకీయానికి ఇదొక పరాకాష్ట తప్పితే ఆయన మనసులో ఎలాంటి కల్మషం లేదు.
సమస్త మతాలని ఆయన స్వీకరించడానికి సిద్ధం, సమస్త మతాలని ఆయన గౌరవించడానికి సిద్ధం, సమస్త మత విశ్వాసాలని కాపాడటానికి ఆయన సిద్ధం. అలాంటోడికి మనం ఒక మత పిచ్చ, ఒక మత ముద్రని వేయలేం మనం. ఇది అసలు కరెక్ట్ కాదు, ఏ రకంగా చూసినా కరెక్ట్ కాదు. సెక్యులరిజం, లౌకికవాదం అంటే ఏంది? మతం సింపుల్ థింగ్. సెక్యులరిజం అన్న లౌకికవాదం అన్న ఏంది, దాని అర్థం ఏంది? ఏ మత ప్రస్తావన లేకుండా రాజకీయం చేయడం, అంతే కదా. రాజ్యానికో లేకపోతే రాజకీయానికో మతం అనే దాన్ని పొలమకుండా చేసే పనే లౌకికవాదం. ఏ మతాన్ని అంటించడం మీన్స్ ఏ మతం గురించి మాట్లాడకుండా ఉండడం కాదు, అన్ని మతాలకి సమానమైన గౌరవం ఇవ్వడం. ఇప్పుడు నా మతం ఉంది, నేను హిందువుని, నా హిందూ మతం అంటే నాకు ప్రేమ. అట్లనే క్రిస్టియానిటీ అన్నా లేకపోతే ఇస్లామీస్ అన్నా కూడా నాకేంది, గౌరవం. నా మతాన్ని నేను ప్రేమిస్తా, ఇతర మతాలను నేను గౌరవిస్తా. నా కులాన్ని నేను ప్రేమిస్తా, ఇతర కులాలని గౌరవిస్తా. దట్స్ ఇట్, సింపుల్ థింగ్. ఇంతకుమించి వేరే ఏం లేదు ఇక్కడ. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం కూడా అలాంటిదే. దీనికి మనం మతాలని అదని ఇదని ఆయన మీద మనం తప్పు, చాలా తప్పు. థ్యాంక్ యూ. జై హింద్.